ఇది కనెక్షన్ ఇండికేటర్ ఉందండి దీనికి. అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు లైట్ వెలుగుతుంది. దీని స్విచ్ కంట్రోల్ ఇవ్వాలి మనం. చూడండి, కరెక్ట్ ఫిట్ అయింది కదా. ఎల్లో ఇక్కడ చూసారా, ఎల్ ఉంది. ఎల్కి ఇవ్వాలి. ఎల్ అనేది సాకెట్స్కి ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. అది మీరు కరెక్ట్గా ఇచ్చారంటే గీజర్లు అంటే మీరు ఏమన్నా ఐరన్ బాక్సెస్ అలాంటి ఫిట్ చేసుకోవాలన్నప్పుడు కరెక్ట్గా ఫేస్ న్యూట్రల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ స్విచ్ కంట్రోల్స్ మాత్రమే ఇస్తున్నాము. మెయిన్ స్విచ్ బోర్డు కనెక్షన్ ఫేస్ న్యూట్రల్ అనేది చెప్తానండి మీకు. ఇది కంట్రోల్ వైర్ మాత్రమే. ఇది న్యూట్రల్కి ఇస్తాం. ఓకే, నెక్స్ట్ 3 పిన్ చూసారుగా, ఎల్. దీనికి ఎల్ ఉంది చూడండి, రైట్ సైడ్లో ఉంటుంది. ఎప్పుడు తిప్పించి రివర్స్లో పెడితే రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఫిట్. లెంత్ డిస్టెన్స్ చూసుకొని కట్ చేసుకోండి. స్లీవ్ ఇది 1 స్క్వేర్ వైర్ అండి. దీనికి మ్యాక్సిమం ఒక 500 వాట్స్ వరకు యూజ్ చేయొచ్చు. మరీ హెవీగా అంటే యూజ్ చేయొద్దండి. అంటే వర్క్ అవుతుంది కానీ వైర్ మెల్ట్ అవుతుంది. వీటికంతా 2 స్క్వేర్ 2.5 అయితే యూజ్ చేయాలి హెవీగా అయితే. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ ఎన్ ఫర్ న్యూట్రల్. ఓకే, ఇప్పుడు న్యూట్రల్కి ఇస్తాను చూడండి. అంటే ఇది ఓపెన్ బోర్డుగా చేస్తున్నాను. మళ్ళీ దీనికి బాక్స్ ఒకటి వస్తుంది. ఎన్ అని ఉంటుంది దీనిపైన. అది చూసుకుంటే ఎన్ టు ఎన్ అంటే న్యూట్రల్. ఇది బాడీ ఎర్త్ అంటే గ్రౌండ్ ఎర్త్ వస్తుంది. అంటే మనకు ఏదైనా బాక్స్, ఫ్రిడ్జ్లు, ల్యాప్టాప్స్ ఇలాంటి షాక్ కొడుతూ ఉంటాయి కదా, లైట్గా జూ అంటూ ఉంటాయి చూడండి. అలాంటివి లేకుండా మనం గ్రౌండ్ ఎర్త్ ఉంటే మనకు అలాంటివి ఏమి తగలదు. ఓకే అండి, నేను బిట్లు కట్ చేస్తాను. ఇది మెయిన్ వైర్కి 3 పిన్ సాకెట్ ద్వారా ఇస్తాం. న్యూట్రల్ అయిపోయింది, ఫేస్ అయిపోయింది, గ్రౌండ్ ఎర్త్. ఇప్పుడు ఫేస్